మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నైవేద్యంగా మాంసం పెట్టినా స్వీకరించిన ఆ పరమేశ్వరుడి శరీరంలో అర్ధభాగమేనే ఈ అమ్మవారు ఆదిశక్తి. సింధు, స్వచ్ఛమైన మనసుతో అఖండితమైన భక్తితో ఈ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించు. ఈ తల్లి తప్పకుండా స్వీకరిస్తుంది. ఆత్మశుద్ధితో చేసే ఏ పనినైనా గాని ఆ అమ్మవారు ఆశీర్వదిస్తారు. అది కదతయ్య నేను చెప్పేది. దాము, పెద్దదాన్ని నేను చెప్తున్నాను కదా, నా మాట విను. సింధు, నువ్వు కాని. చూడమ్మా సింధు, నీ మనసు కల్మషం లేకుండా పరిశుద్ధంగా ఉండాలే కాని అమ్మవారి ముందు పెట్టే ప్రసాదం గురించి ఏమీ ఆలోచించద్దమ్మా. అర్థమైందా? నీకంతా మంచే జరుగుతుంది. ఆ అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతిచ్చి మొదటి రోజు పూజని పరిపూర్ణం చేసుకోమ్మా. అది కాదు భాగ్యం. ఏం పర్వాలేదు, నైవేద్యం పెట్టు. పాలు విరిగిపోయినట్టున్నాయి భాగ్యం. ప్రసాదం పాడైపోయింది. సింధు వ్రతం ప్రారంభించిన మొదటి రోజే ప్రసాదం చెడిపోయింది. వ్రతం పూర్తయ్యేలోపు ఇంకెన్ని పొరపాట్లు జరుగుతాయో ఏంటో. అప్పటికి వదిన చేతులు జోడించి మరీ చెప్పింది, సింధు ఈ వ్రతం చెయ్యొద్దు, వ్రతంలో ఏదైనా తప్పు జరిగింది అంటే ఈ ఇంటికి ఇంట్లో మనుషులకి అరిష్టం అని. ఇప్పుడు చూస్తే అమ్మవారికి పెట్టే నైవేద్యమే నాశనమైపోయి ఉండాది. ఈ ప్రభావం ఇంట్లో ఎవరి మీద పడుతుందో ఏందో. ఈ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది రావాలని ఆ సింధు కావాలనే వ్రతం చేస్తాను అందమ్మే. ఏంటి మీరు ఏదో సింధు కావాలని తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు?
పాలు విరిగిపోతాయని, ప్రసాదం పాడైపోతుందని తనకు తెలుసా ఏంటి? చంద్ర, తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పు తప్పే కదా. నేను వద్దు అని చెప్పినా మీ అమ్మ పట్టుబట్టి మరీ సింధు చేత ఆ వ్రతం చేయిస్తుంది. సింధు నిష్ఠగా ఆ వ్రతం చేయలేదని నాకు తెలుసు. దాందేం పోయింది, ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోతుంది. అది వ్రతంలో చేసే తప్పులకి శిక్ష అనుభవించాల్సింది మనం. ఆ మహాతల్లి ఇంకెన్ని పాపాలు చేస్తుందో. ఆ పాపాలు మన పాలిట శాపాలుగా మారి మనల్ని, మన కుటుంబాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందో తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది అసలు. అమ్మా, నీకు నైవేద్యం పెట్టే ప్రసాదం పాడైపోవడం నిజంగా నాకు బాధ కలిగిస్తోంది. జరిగిన దాంట్లో నా తప్పుంటే నన్ను మాత్రమే శిక్షించు. నా కుటుంబంలో వాళ్ళకి ఎలాంటి కీడు జరగకుండా చూడు. సింధు, ఎందుకే బాధపడతావు? జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. మీ అత్తయ్య మధు అన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. నీ నిష్ఠ, నీ సంకల్ప బలమే నీకు శ్రీరామ రక్ష. ఆ అమ్మవారు నీకెలాంటి శిక్షలు విధించదు. నువ్వు బాధపడకే, ఊరుకో. గుడ్ మార్నింగ్ యష్. మేడం, మేడం ఏంటి ఇలా వచ్చారు? కాల్ చేస్తే నేనే ఆఫీస్కి వచ్చేవాడిని కదా. నీకు సింధుకి ఒక గుడ్ న్యూస్ చెప్పాలని పర్సనల్ గా ఇలా వచ్చాను యష్. గుడ్ న్యూసా? ఏంటి మేడం అది? లాస్ట్ టైం నువ్వు సింధు కలిసి నా ప్రాజెక్ట్ లో వర్క్ చేశారు కదా. అవును. ఆ ప్రాజెక్ట్ లో మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. మన అగ్రిమెంట్ ప్రకారం ప్రాఫిట్ లో నీకు సింధుకి 20% ఇవ్వాలి కదా. అందుకే ఆ చెక్ ఇచ్చిపోదామని వచ్చాను. ఇదిగో యష్, నీ చెక్. థ్యాంక్ యూ మేడం. యష్, సింధు ఎక్కడా? తను వ్రతంలో ఉంది మేడం. సింధు వ్రతం చేస్తోందా? గుడ్. ఒకసారి పిలుస్తావా? తనకు కూడా చెక్ ఇచ్చేసి వెళ్తాను. అలాగే మేడం. సింధు, సింధు, సింధు. నమస్తే మేడం. నమస్తే సింధు. ఒక్క నిమిషం సింధు. ఇదిగో నీ చెక్ తీసుకో. నాకు చెక్ ఎందుకు మేడం? మనం చేసిన ప్రాజెక్ట్లో డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఇదంతా నీ వల్లే సింధు. ఎంతో కష్టపడి ప్రాజెక్ట్ ని కంప్లీట్ అయ్యేలా చేశావు. దానివల్లే ఎక్కువ లాభాలొచ్చాయి. అందుకే ఆ ప్రాఫిట్ లో నీకు యష్కి షేర్ ఇస్తున్నాను. నీ 20% కి సంబంధించిన చెక్ తీసుకో. మేడం, మా ఇంటి పెద్ద మా అత్తయ్య మేడం. మా అత్తయ్య చేతికే ఇవ్వండి.
ఇదిగో అమ్మి, ఇందాక ప్రసాదం విషయంలో వదిన సింధుని తిట్టింది కదా, ఎట్టాగైనా సరే వదిన్ని కూల్ చేయడానికి చెక్కు ఆవిడికి ఇమ్మంటుంది. అవునమ్మి, నాకు అర్థమై ఉండదు. మేడం, మా అత్తయ్య చేతికివ్వండి. దమయంతి గారు తీసుకోండి. మీరు తీసుకుంటేనే మీ కోడలు సంతోషపడేలా ఉంది. తీసుకోండి. ఏంటి దమయంతి అలా ఉండిపోయావు? నీ కోడలు సింధుకి నువ్వంటే ఎంత గౌరవం లేకపోతే ఆ చెక్కు మా అత్తయ్యకి ఇవ్వండి అంటుంది చెప్పు. దాము తీసుకో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. తీసుకోమ్మా. ఇందాక మీరంతా సింధునేదో అన్నారు కదా, మనసు మంచిది కాదు, నిష్టగా చేయడం తనకి చేత కాదు అని. సింధు నిష్టగా వ్రతం ప్రారంభించింది కాబట్టే ఇప్పుడు ఆ లక్ష్మీదేవి తనంతట తానే మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చి చెక్కు రూపంలో సింధుని ఆశీర్వదించింది. ఇదంతా సింధు చేసే వ్రతమహత్యం. ఇప్పటికైనా తెలుసుకోండి. సింధు, అందరికీ అమ్మవారి ప్రసాదం పెట్టు, వెళ్ళు. పాడైపోయిన ప్రసాదం ఎలా భాగ్యం పెట్టేది? పిచ్చి సింధు, పాడైపోయిన ప్రసాదమైనా కూడా దేవుడి దగ్గర ఉంటే అది పవిత్రమేనే. భక్తి అనేది తినే ప్రసాదంలో ఎవ్వరూ చూడరు. వాళ్ల మనసులో భక్తి ఉందో లేదో అన్నదే ముఖ్యం. ఏం కాదు, వెళ్ళి ప్రసాదం తీసుకురా. అది కాదు భాగ్యం. నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళి తీసుకురామ్మా. నన్ను క్షమించు తల్లి. ఈ ప్రసాదమే అందరికీ పెడుతున్నాను. నన్ను క్షమించు. ఎవరో కావాలని ఈ పాయసంలో ఉప్పు కలిపారు. అందుకే పాలు విరిగిపోయి ప్రసాదం ఇలా అయ్యింది. నా మనవరాలి సంకల్పం ముందు ఎవరు ఎన్ని చేసినా తను చేసే వ్రతానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తప్పు చేసిన వాళ్ళని ఆ అమ్మవారు తప్పకుండా శిక్షిస్తుంది. ఎవ్వరినీ వదిలిపెట్టదు.
ఆ, యష్ ఇక నేను బయలుదేరుతాను. నువ్వు ఆఫీస్కి వస్తున్నావా? వస్తున్నాను మేడం. ఒరే మనవడా, ఏంటి బామ్మ? ఒక్క నిమిషం. ఒరే, సాయంత్రం ఆఫీస్ అయిపోగానే త్వరగా ఇంటికి వచ్చేసేయ్. ఎందుకంటే నువ్వొచ్చి నీ చేతుల మీదుగా సింధుకి వడ్డిస్తేనే తను భోజనం చెయ్యాలి. అప్పుడే ఈ రోజు వ్రతం పూర్తయినట్టు లెక్క. అర్థమైందా? సరే బామ్మ, అలాగే వస్తాను. ఉమ్. సింధు, పదమ్మా. సింధు, మరిది గారొచ్చి వడ్డిస్తేనే కదా నువ్వు భోజనం చేసేది. రాకపోతే ఈరోజు నీ వ్రతం ఫెయిల్ అయినట్టే కదా. చెప్తా, ఈ మధు అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తా. ఈ వ్రతం ఎలా ముగిస్తావో నేను చూస్తా. అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు వేరే సంబంధాలు చూడొద్దని? ఆపే, మొత్తం ఆపే. ఓర్ దేవుడా, ఈడు మళ్ళీ తగులుకునుండాడే. ఒక అమ్మాయిని చూసుకున్నాను. ఆ? ఇదేంది, ఈడు నన్ను తగులుకున్నాడు? పర్ఫెక్ట్ మ్యాచింగ్. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటా. నేనైతే మ్యాథ్స్ ఫిక్స్ చేసుకున్నాను, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. ఈ డాక్టర్ గారు మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తా ఉంటాడు. ఈడికెట్టగైనా స్ట్రాంగ్ డోస్ ఇవ్వాల్సిందే. హలో, ఎవరు? తమ్ముడు, నువ్వా? జైలు నుండి ఎప్పుడు రిలీజ్ అయి ఉండవు? ఏంది, ఈ రోజు రిలీజ్ అయి ఉండవా? అప్పుడెప్పుడు ప్రేమ పెళ్లి అని నా వెంట ఒకడు పడుతున్నాడని వాడి కాళ్ళు చేతులు నరికి జైలుకెళ్ళుండావు. మళ్ళీ ఇన్నాళ్ళకి బయటకొచ్చుండావా? చాలా సంతోషం తమ్ముడు. కాకపోతే మళ్ళీ నువ్వు జైలుకెళ్ళే అవసరం పడొచ్చు తమ్ముడు. ఎందుకంటావా? ఎక్కడొక ఎదవా సేమ్ అప్పుడులాగే ప్రేమ దోమ పెళ్ళి అంటూ నన్ను చాలా ఏడిపిస్తా ఉండాడ్రా. త్వరగా ఇక్కడికొచ్చి వాడి పని పట్టాలరా. తమ్ముడు, నువ్వు తప్పకుండా వస్తావు కదా? ఉంటాను తమ్ముడు. హాయ్ కన్యా. కన్యా కన్యా కన్యా, ఏం పర్వాలేదు, లవ్లో ఇవన్నీ కామనే. ఒరే ప్రేమ్, నువ్వేం ఫీల్ అవ్వకు, ఎలాగైనా నా కన్య లైన్లో పెట్టేసుకుంటా. ఏందమ్మే అంత సిరగ్గా ఉండవు? ఏమైండదే? ఆ డాక్టర్ గాడు కుక్కలన్న వెంట పడతా ఉండాడమ్మే, అందుకే గట్టిగా డోస్ ఇచ్చొచ్చుండా. అది సరే, మీరేంది డీప్గా ఆలోచిస్తా ఉండారు? దేని గురించి? ఆ సింధు గురించేనమ్మే. ఆ వ్రతం పాడు చేసి సింధుని సాగనంపుదాం అనుకున్నాం. కానీ ఏం లాభం, మన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. మనం అనుకున్నవన్నీ తిరుగు ప్రయాణం కడతా ఉండాయి. బామ్మ కొండంత అండగా ఉండగా సింధుని మనమేం చేయలేమమ్మీ. ఎందుకు చేయలేం? చేసి తీరుతాం. ఏం చేస్తావు మధు? ఈ రోజు ఈవినింగ్ మరిది గారొచ్చి సింధుకి భోజనం వడ్డిస్తేనే కదా వ్రతం పూర్తయ్యేది. అవునక్క, మరిది గారిని ఇంటికి రాకుండా చేస్తాను, చూస్తూ ఉండండి.
అత్తయ్య ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఇంకెవరి కోసమే? నీ కొడుకు కోసమే. వాడింకా రాలేదేంటి? ఆఫీస్ అయిపోగానే వాడు వచ్చేస్తాడులే, నువ్వు కంగారు పడకు. ఏమొస్తాడో ఏంటో. సింధు వ్రతం పూర్తి అయ్యే వరకు వాడసలు ఆఫీస్కి వెళ్లకుండా ఉంటేనే మంచిది. వెళ్లకుండా ఎలా అత్తయ్య? ఏవో అర్జెంట్ పనులు ఉంటాయి కదా. భార్య చేసే వ్రతం కంటే వాడికి ఆఫీసు పనులే ముఖ్యమా? టైం అవుతుంది. సింధు పూజ అయిపోగానే వాడు తనకి భోజనం పెట్టాలి కదా. దానికి అల్లుడు గారి రావాలా బామ్మగారు? వండిన వంటలన్నీ ఇంట్లోనే ఉన్నాయి కదా, సింధునే పెట్టుకుని తినమని చెప్పండి. ఒసేయ్, హ? నీకు బుద్ధుందంటే బుర్రుండే మాట్లాడుతున్నావా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? అసలు ఈ శ్రీ శుభదుర్గ వ్రతం గురించి నీకేం తెలుసని వాగుతున్నావే? యశొచ్చి దగ్గరుండి సింధుకి వడ్డించి తినిపిస్తేనే ఈ రోజు పూజ పూర్తయినట్టు. అది కూడా తెలిచావదు నీకు. పైగా ఆడజన్మ ఎత్తావు. నోరు మూసుకునుండు. అనవసరంగా బామ్మను కెలికి మరి తిట్టించుకునుండాను. చ అమ్మా, సింధు 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 సింధు